ఒక లేడీగా ఉండి హిందువులతోని ఈ విధంగా రేప్ చేపించడం, ఇంకా కన్వర్షన్ చేపించడం అంటే ఓపెన్ గా ఇది మీడియాలో కూడా వచ్చింది. ఇది చాలా అంటే చాలా తప్పు. ఇట్లాంటి తప్పు పని చేసే ఒక లేడీకి ఒక పార్టీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారంటే దీంట్లో ఓవైసీ హస్తం కూడా ఉంటుంది. ఎందుకంటే ఓవైసీ హస్తం లేకపోతే ఎవరు కూడా ఎంత పెద్ద ధైర్యం చేయరు. ఇంట్లో పెట్టాలంటే ఎవరు కూడా ధైర్యం చేయరు. అందుకోసం ఓవైసీ పైన కూడా ఎంక్వైరీ జరగాలి. ఒకవేళ ఓవైసీ ఆదేశంతోని వీళ్ళకి షెల్టర్ ఇస్తున్నారంటే ఓవైసీ కూడా అరెస్ట్ చేయాలి. అట్లా ఇంత కాకుండా మహారాష్ట్రలో ఎంఐఎం పార్టీని బ్యాన్ చేయాలి. ఎందుకంటే ఇట్లాంటి పార్టీ ఉండకూడదు. హిందువుల పైన ఇంత దౌర్జన్యం జరిగింది. అక్కడ హిందూ అమ్మాయిలకి రేప్ చేపించినారు, కన్వర్షన్ చేపించినారు. అట్లాంటి ఒక లేడీని ఎంఐఎం పార్టీ ఓపెన్ గా సపోర్ట్ చేసిందంటే ఇంకా మహారాష్ట్రకే డేంజర్. ఇట్లాంటి పార్టీ మహారాష్ట్రలో ఉంటాయి. ఇంత కాకుండా నేను మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇట్లాంటి పార్టీకి మీరు కూడా సపోర్ట్ చేయకండి. ఇట్లాంటి పార్టీకి మీరు సపోర్ట్ చేస్తే వచ్చే సమయంలో మీకు కూడా నష్టం. ఇంకా కొంతమంది మావోలు కూడా వెనుక డోర్ నుంచి కలుస్తూనే ఉంటారు. అది కూడా మీరు మారుకోండి. ఏదో ఒక రోజు బయటికి వస్తే మొత్తం మీ రాజకీయం కూడా ఖతమవుతుంది. ఇది మావోలు కూడా నేను సజెషన్ ఇస్తున్నాను.